ఒక్కరి దగ్గరికి రండి, ఒక్కరి దగ్గరికి రండి, కూర్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. గత 50 ఏళ్లుగా ఇది అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి గత 50 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నటువంటి అమ్మవారి దేవాలయం మైసూరు నరిగమ్మవారి దేవాలయం. ఇక్కడ ఎంతో మంది హిందువులు వాళ్ళ యొక్క మనోభావాలకి ముడిపడినటువంటి దేవాలయం ఈ నరిగమ్మవారి దేవాలయం. ఎందుకంటే పశువులు పోయినా, ఏదైనా దొంగతనం జరిగినా, ఏమైనా పోయినా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకొని పోతే ఆ పశువులు మళ్ళీ దొరుకుతాయి. ఇటువంటి సదాచారం, నమ్మకంతో, విశ్వాసంతో ముడిపడినటువంటి దేవాలయం ఈ నరిగమ్మవారి దేవాలయం. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ హిందువులు ఎంతో మంది పూజ చేస్తున్నారు. కానీ ఈ దేవాలయం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కార్లు, బస్సులు, లారీలు వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, వెళ్ళడానికి మార్గం ఉంది, రావడానికి మార్గం ఉంది. కానీ మధ్యలో అమ్మవారి దేవాలయం ఉంది. కానీ అయినప్పటికీ ఆ దేవాలయాన్ని పీకేయాలని కొంతమంది అధికారులు ఎన్నో కుళ్ళు కుతంత్రాలతోటి, కుట్రలతోటి ఈ అమ్మవారి దేవాలయాన్ని కదిలించాలని చాలా ప్రయత్నించారు. గతంలో మనం చూసాం, ఇదే దేవాలయాన్ని పడగొట్టాలని అధికారులు జేసీబీ తీసుకొస్తే వాడిని పాము కరిచింది. మీకు అందరికీ తెలుసు. వాడు హాస్పిటల్కి వెళ్లే లోపే వాడి ప్రాణం పోయింది. అది మర్చిపోయి అధికారులు మళ్ళా అదే పదే 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 తప్పు చేస్తున్నారు. అమ్మవారి జోలికి రాకూడదు, అమ్మవారి జోలికి వస్తే వాళ్ళకి తగిన శాస్త్రి జరుగుతుంది. నిన్నటి రోజులు చూసాం, మన హిందువులందరూ చేతికి గాజులు వేసుకొని కూర్చున్నామా? అధికారులు వచ్చి దేవాలయాన్ని గట్టిగా పీకేస్తుంటే మనం అందరం కళ్ళు కట్టుకుని గట్టిగా చూస్తున్నాం. మనం సిగ్గుండాలి, మనకు కొంచెం ఉన్నా బుద్ధిందా? మనకేమన్నా? మన హిందువులమే కదా, కడుపుకు అన్నమే తింటున్నాం కదా. మనం ఇంతగా విశ్వాసంతో పూజ చేసేటువంటి దేవి అమ్మవారిని, నరిగమ్మ అమ్మవారిని తీస్తుంటే మనం అందరం కళ్ళు అప్పగించుకొని చూస్తున్నాం. ఒక్కడొక్కడు ముందుకు రాలేకపోయారే. కానీ చివరి సమయంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, హిందూ జనజాగృతి కానీ, హిందువులు భక్తులు, దాంతో పాటుగా హిజ్రాలు హిందువులు అయ్యారు. కానీ హిందువులు హిజ్రాలు అవుతున్నాం. మనం గుర్తుండాలి కొంచెం అన్న. మనకి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే, మనం జాగృతం కాకపోతే మన జాతిని నాశనం చేయడానికి అధికారులే కాదు, ఇంకా కొన్ని వ్యవస్థలు కూడా దీని వెనుకున్నాయి. కానీ ఇక్కడి నుంచి ఈ దేవాలయాన్ని కదిలించే ప్రసక్తే లేదు. ఎవరన్నా ఏమైనా ఎక్కడి నుంచి అధికారులు వచ్చినా సరే ఇక్కడి నుంచి దేవాలయాన్ని దీనికి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని మనం ఇక్కడే పెట్టుకుంటాం.